అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఓట్లెయ్యకుంటే సూసైడ్ చేసుకుంటానని ఓ అభ్యర్థి ఓటర్లను బెదిరించడాన్ని తప్పుబట్టారు గవర్నర్ తమిళిసై. కెమెరా ముందు కూర్చొని సూసైడ్ కామెంట్స్ తో ఓటర్లను ప్రభావితం చేయటం కరెక్ట్ కాదన్నారు. ఇటువంటి అభ్యర్థులపై ఈసీ కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు గవర్నర్. గత ఎన్నికల్లో హుజురాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డి ఓట్లు వేయకపోతే సూసైడ్ చేసుకుంటానని ఫ్యామిలీతో మీడియా ముందుకొచ్చారు. ఇండైరెక్ట్ గా అభ్యర్థి పేరు ప్రస్తావించకుండా గవర్నర్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. Candidates also, I am very disheartened to say one incident in Telangana election. One of the candidate was appealing the voters, please vote for me. If you are not voting, I will commit suicide. That type of influence should not be there. That is wrong. And I appeal the election commission, they should take strong action against such candidates also. You appeal by doing what are the good things you have done. But sitting in front of the camera and saying, oh, I will, if you are not voting, I will commit suicide, then how will take forward the challenges faced by the society to help the people. So we have to, I am telling that 50% voting is there, 50% non-voters are there, and these non-voters are electing the bad officials. Now the candidates also, I am very disheartened to say one incident in Telangana election. One of the candidate was appealing the voters, please vote for me. If you are not voting, I will commit suicide. That type of influence should not be there. That is wrong. And I appeal the election commission, they should take strong action against such candidates also. You appeal by doing what are the good things you have done. But sitting in front of the camera and saying, oh, I will, if you are not voting, I will commit suicide, then how will take forward the challenges faced by the society to help the people. So we have to, I am telling that 50% voting is there, 50% non-voters are there, and these non-voters are electing the bad officials. గవర్నర్ కామెంట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, గవర్నర్ కామెంట్స్ ని ఎట్లా చూడాలంటారు? యశోద, గత అంటే రీసెంట్గా జరిగినటువంటి ఈ అసెంబ్లీ ఎన్నికల టైంలో ప్రచారంలో భాగంగా ఇక చివరి రోజు చివరి నిమిషంలో ప్రచారంలో భాగంగా హుజురాబాద్ నుంచి ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబంతో తన ఫ్యామిలీతో కూర్చొని ఒక వీడియో తయారు చేశారు. రేపు నాకు కనుక ఓటు వేయకపోతే నేను సూసైడ్ చేసుకుంటానని, నన్ను గెలిపించకపోతే సూసైడ్ చేసుకుంటానని చెప్పేసి నా శవాన్ని మీరు చూడాల్సి వస్తుంది అని చెప్పేసి ఒక వీడియోను అతను తయారు చేసి ఆ వీడియోను బయటికి రిలీజ్ చేశారు. అది ఎలక్షన్ టైంలో పెద్ద వైరల్ అయింది. చాలామంది కూడా దాని మీద చాలా వ్యతిరేకించారు. పెద్ద చర్చ కూడా జరిగింది. చివరికి ఎలక్షన్ కమిషన్ దాని మీద చర్యలు తీసుకుంటుందని చెప్పేసి చాలామంది అని అనుకున్నారు. కానీ అక్కడ ఎలక్షన్ కమిషన్ నుంచి ఇలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే ఇవాళ జేఎన్టీయూ కూకట్పల్లిలో జేఎన్టీయూలోనే ఈ నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా అక్కడ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. దానికి ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ హాజరయ్యారు. ఆ గవర్నర్ హాజరయ్య ఈ నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా ఓటు యొక్క విలువ చెప్తూ యువత ఓటర్స్కి సంబంధించి ఓటు వేస్తే తన ఆ ఓటు విలువ ఏంటి, ప్రతి ఒక్కరు కూడా తన ఏదైతే ఈ ఓటు హక్కు ఉంటుందో ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్తూనే ఈ గతంలో ఏదైతే ఈ అసెంబ్లీ ఎన్నికల టైంలో ఈ పాడి కౌశిక్ రెడ్డి ఏదైతే ఈ వీడియో చేశారో, ఈ వైరల్ అయినటువంటి వీడియోను దాని మీద గవర్నర్ ఇవాళ స్పందించారు. అయితే అది ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ఉంది, భయపెట్టేలాగా ఉంది. అట్లాంటివి ఏ పార్టీకి సంబంధించిన నేతలు కూడా అట్లాంటి వీడియోస్ కానీ ఈ ఓటర్లను ప్రభావితం చేసే విధంగా లేదంటే భయపెట్టే విధంగా భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఉండకూడదు అని చెప్పేసి తను స్పందించారు. అయితే నేను ఎలక్షన్ కమిషన్ దానిపైన చర్యలు తీసుకుంటుందని అనుకున్నాను, తీసుకోవాల్సి ఉండే అనే ఒక అభిప్రాయాన్ని కూడా గవర్నరు ఇవాళ తన స్పీచ్లో ఈ ఆవేదనను కూడా వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఈ గవర్నర్ చేసినటువంటి ఈ ఏదైతే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి గవర్నర్ ఏదైతే మాట్లాడారో అప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. సో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ అభ్యర్థులంతా కూడా పోటీలో ఉంటారు, ప్రచారాలు చేస్తారు. సో ఎవరు కూడా ఇట్లాంటి ప్రచారాలు ఇట్లాంటి వీడియోస్ ఎవరు
కూడా చేయొద్దు, ఏదైతే తనకు సంబంధించి ఓటర్లను ఓటు వేయమని చెప్పేసి అడిగే హక్కు ఉంటుంది, కానీ వాళ్ళను ప్రభావితం చేసే విధంగా లేదంటే భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఓట్లు వాళ్ళ నుంచి వేయించుకునే విధంగా ఉండకూడదు, ఏ నాయకుడు కూడా అట్లా చేయకూడదు అని చెప్పేసి తను ఇవాళ ఇచ్చినటువంటి స్పీచ్లో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి పాడి కౌశిక్ రెడ్డి ఈ ఇచ్చినటువంటి స్పీచ్లో ప్రధానంగా పాడి కౌశిక్ రెడ్డిని మెన్షన్ చేస్తూ, సో గతంలో జరిగినటువంటి అసెంబ్లీలో ఓ అభ్యర్థి అంటే హుజురాబాద్లోనే ఈ పాడి కౌశిక్ రెడ్డి ఈ ప్రకటన చేశారు. దానికి సంబంధించి ఒక వీడియో కూడా పెద్ద ఎత్తున వైరల్ అయింది. కాబట్టి దానిపైన చూడాలి మరి, అంటే ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంటుంది అనుకున్నానని చెప్పేసి గవర్నర్ అన్నారు, తన ప్రసంగంలో అన్నారు. కాబట్టి సో మళ్ళీ దీనిపైన గతంలో జరిగినటువంటి ఏదైతే ఈ ఓటర్లను ప్రభావితం చేసే విధంగా పాడి కౌశిక్ రెడ్డి వీడియో తయారు చేశారో, వీడియోను బయటికి రిలీజ్ చేశారో, దీనిపైన మరి ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంటుందా, మరి ఏం చేస్తుంది అనేది చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఎంపీ ఎలక్షన్కి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా ఎలక్షన్ కమిషన్ చేసుకుంటుంది. కాబట్టి ఆ దిశగా మరి ముందుకెళ్లే ఆలోచనలో ఉన్నది. కాబట్టి మరి గతంలో అసెంబ్లీలో జరిగినటువంటి ఎన్నికల టైంలో ఈ పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి ఈ వీడియో విషయంలో ఎన్నికల కమిషన్ ఎలా స్పందిస్తుంది ఏంటనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఈ గవర్నర్ ఇవాళ మాట్లాడడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద చర్చనీయాంశంగానే మారింది. ఎందుకంటే ఇప్పటికే చాలామంది కూడా పాడి కౌశిక్ రెడ్డి మీద చర్యలు తీసుకుంటారని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. చాలామంది కూడా అనుకున్నారు, ఎందుకంటే ఎవరిని కూడా ప్రభావితం చేసే విధంగా బహిర్గతంగా అతని ఏదైతే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న టైంలో కూడా అది చేసి మళ్ళీ అది వీడియో రూపంలో బయటికి రిలీజ్ చేశారు. అతను ఒకరే కాదు, తన కుటుంబ సభ్యులతో కూర్చొని ఆ వీడియో చేశారు. సో దాని మీద పెద్ద ఎత్తున అప్పట్లోనే అసెంబ్లీ ఎన్నికల టైంలోనే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా గవర్నర్ వ్యాఖ్యలతో ఇది మళ్ళీ చర్చకు దారితీసింది. చూడాలి మరి ఎలక్షన్ కమిషన్ ఎలా ముందుకెళ్ళబోతుంది, దీనిపైన చర్యలు ఉంటాయా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. యశోద.